ప్రైజ్ ద లార్డ్. మరొకసారి అనుదిన ధూప వేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట చదువుదాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం చాలాసార్లు మనుషులు మనల్ని నోటి మాటల చేత బాధ పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు మనం ఏదో గాయపరిస్తే, ఒక దెబ్బ కొడితే కాదు, మాటల వల్ల కూడా చాలాసార్లు హృదయం గాయపరచబడుతూ ఉంటుంది. దేవుని వాక్యంలో చూస్తే మనం ఈరోజు చదువుకున్నాం, అనేక సార్లు మన జీవితంలో ఈ నోటి మాటల ద్వారా కూడా అనేక సార్లు బాధ, లేకపోతే వేదన, గాయం, మనకు సంబంధం లేనివి, లేకపోతే అనవసరమైనవి, లేకపోతే ఏ విధంగా కూడా మనకి ఆ యొక్క విషయానికి ఎలాంటి సంబంధం లేని విషయాలు చాలాసార్లు మన జీవితంలోనికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమయంలో, ఇలాంటి పరిస్థితుల్లో అనేక సార్లు హృదయం ఎంతో నొచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అందుకోసమనే ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీరు కూడా ఒకవేళ మీ చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారి చేత, బంధువుల వలన, నీ కుటుంబ సభ్యుల వల్ల, ఒకవేళ నీ స్నేహితుల వలన, నీకు తెలిసిన వారి వల్ల ఒకవేళ మీరు గాయపడి ఉన్నారేమో, ఒకవేళ మీ హృదయం గాయపడి ఉందేమో, వారు ఒక దెబ్బ కొట్టినా పర్వాలేకపోను, ఒక మాట అన్నారు, ఆ మాట నన్ను నిద్ర రాకుండా చేస్తుంది, ఎంతో బాధ అనిపిస్తుంది అని ఒకవేళ మీ హృదయంలో మీరు నొచ్చుకుంటూ బాధపడుతూ ఉన్నారేమో, ఈ ఉదయకాలం ఈ మాటలు మీ కొరకే. అలాంటి నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేస్తాడంట. దేవుని వాక్యంలో ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. దేవుడు గాడ్ విల్ బి ప్రొటెక్టెడ్ అంటే దేవుడు ఎంతో అద్భుతంగా మనల్ని భద్రపరుస్తాడు. దేవుడు మనల్ని ఎంతో ఆశ్చర్యకరంగా మనల్ని ఆయన యొక్క కృపలో మనల్ని దాచి ఉంచుతాడు, అంటే ప్రొటెక్ట్ చేస్తాడు. అంటే ఇంకా మనకి ఏ హాని కూడా రాదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఒకవేళ మీ జీవితాల్లో ఇలాగే కారణం లేనటువంటి నిందలు, అవమానాలు, ఒకవేళ వేదన, దుఃఖం, శ్రమ మీ జీవితంలో ఒకవేళ మీకు కలుగుతుంటే, ఈ ఉదయకాలం ఈ మాటలు మీ కొరకే. యోసేపు జీవితంలో కూడా తను చేయలేనటువంటి భయంకరమైన నేరం తన జీవితంలో అనుభవించవలసి వచ్చింది. కానీ ఆ తర్వాత చూస్తే యోసేపు అద్భుతంగా హెచ్చించబడ్డాడు. కాబట్టి మీరు ఎవరైనా ఒకవేళ మాటల చేత మిమ్మల్ని బాధిస్తా, శోధిస్తూ ఉంటే భయపడొద్దు. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవని వాక్యంలో ఉన్నట్లుగా మీరు కూడా దేవుని వాక్యాన్ని నమ్మండి. మీ నిందలు, మీ అవమానాలు, మీ శ్రమలు అద్భుతంగా ఒకరోజు మిమ్మల్ని హెచ్చింపులోకి తీసుకుని వెళతాయి. అట్టి కృప వింటున్న ప్రతి వారికి ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్.